సీఎంఆర్ఎఫ్ స్వాహా 30 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు, సిఐడి విచారణ వేగవంతం. చిన్న క్లినిక్ లోను పెద్ద సర్జరీలు, వైద్యుడు రోగి లేకున్నా కేసు షీట్లు, అనుమానం రాకుండా బిల్లులు ఒక్కొక్కటిగా బయటపడుతున్న భాగోతాలు, నిధులు జమైన ఖాతాలపై దృష్టి, సహకరించిన అధికారులపై ఆరాధిస్తా ఉన్నారు. వైద్యం చేయకుండానే ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్ము స్వాహా చేశారన్న ఆరోపణలపై మొత్తం 30 ఆసుపత్రులపై సిఐడి అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో ఆయా ఆసుపత్రులు అక్రమంగా సీఎంఆర్ఎఫ్ నిధులు పొందినట్టు గుర్తించిన అధికారులు 2-3 రోజులుగా కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఈ మేరకు అధికారుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి సీఎంఆర్ఎఫ్ స్వాహా చేశారన్న ఆరోపణలపై గత ఏడాది ఏప్రిల్లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టారు. అప్పట్లోనే కొన్ని ఆసుపత్రుల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ ఒత్తిడితో వదిలేశారు. ఆ తర్వాత ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో అధికారులు సైతం సంబంధిత ఫైళ్లు పక్కన పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక అప్పటి అక్రమాల లెక్క తేల్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్ ఏదైతే ఉందో మార్నింగ్ న్యూస్ లో మనమే బయటపెట్టినాం. గోదావరి కన్లో డొంకగా ఇంటి పేరు ఎట్లా మార్చారు, ఎట్లా కొట్టేసారు అనేది క్లియర్ గా, లక్షలాది రూపాయలు ఎట్లా కొట్టేసారు అనేది మార్నింగ్ న్యూస్. అవే కాకుండా ఇక్కడ ఏంటంటే హాస్పిటల్లు, ఏజెంట్లు, అప్పుడు కేసీఆర్, కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి పిఏలు, వీదంతా ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ కొట్టేసి చిన్న చిన్న క్లినిక్లలో కూడా పెద్ద పెద్ద సర్జరీలు చేసినట్టు కోసినట్టుగా తీసుకున్నారు బిల్లులు. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892604. లైక్ చేయండి.